సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్లు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం ఇంకా తేల్చలేదు. హస్తం పార్టీ ఎవరిని బరిలోకి నిలుపుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదివాసీ నేతలకు లేక లంబాడి సామాజిక వర్గాలకా అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. తాజాగా ఆదివాసీ నేతల నుంచి ఆత్రం సుగుణ, నైతం సుమలత, ఆత్రం భాస్కర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. నేడో రేపో అభ్యర్థుల జాబితా విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిపైన అయితే ఇప్పటికే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా గోడం నాగేష్, బీఆర్ఎస్ అభ్యర్థిగా అత్రం సక్కు పేర్లను ఖరారు చేయడంతో ఇప్పటికే నియోజకవర్గాల్లో పార్లమెంటు ప్రచారాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అధిష్టానాలు అయితే ఆదివాసీ నేతల అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ నేతలను ప్రకటించాలా లేక లంబాడా సామాజిక వర్గానికి చెందిన ప్రకటించాలన్న కోణంలో అయితే కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆదివాసీ అభ్యర్థులుగా బరిలో ఉండడానికి అత్రం సుగుణ, అత్రం భాస్కర్, నైతం సుమలతలైతే దరఖాస్తు చేసుకోగా అధిష్టానం మాత్రం వీరి పేర్లను పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఆదివాసీ ఉద్యమాల్లో అత్రం సక్కు చురుకుగా పనిచేయడం, ఆదివాసులకు అత్యంత సుపరిచితురాలు కావడం అయితే కాంగ్రెస్ అధిష్టానం అయితే సుగుణ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అత్రం సుగుణ ప్రచారాన్ని సైతం మొదలుపెట్టింది. అయితే ఆమెకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మద్దతు ఇస్తున్నట్టుగా ప్రచారం జిల్లాలో జోరుగా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే రెండు పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ ఆదివాసీ నేతలకు టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ ఇవ్వాలని ఇటు మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, నరేష్ జాదవ్లు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దీంతో ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో చెలో బంజారా గర్జన పేరుతో అయితే టీఎన్జీఓస్ భవన్లో లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి అన్ని పార్టీల నేతలు సమావేశమైనట్టు తెలుస్తుంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ఆదివాసులకు టికెట్ ఇవ్వగా కాంగ్రెస్ మాత్రం లంబాడా సామాజిక వర్గానికి చెందిన రాథోడ్ రమేష్కు టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ గత ఎన్నికల్లో రాథోడ్ రమేష్ సోయం బాపురావు చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ఇరు పార్టీలు ఆదివాసీ నేతలకు టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ ఇస్తే కలిసొచ్చే అవకాశం ఉందని లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతలైతే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాముతో సత్యనారాయణ, 6 టీవీ, ఆదిలాబాద్ జిల్లా.